చూద్దాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. రేపు కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతోంది. అందుకోసమే కేటీఆర్, హరీష్ తో పాటు కీలక నేతలంతా ఢిల్లీకి వెళ్లినట్టు చెబుతున్నారు. సాయంత్రం ఢిల్లీలో న్యాయవాదులతో కేటీఆర్, హరీష్ సమావేశం కానున్నారు. లిక్కర్ స్కామ్ లో ఇటీవలే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది. ఇక కవిత కూడా జైల్లో అనారోగ్యం పాలవుతున్నారు. ఈ పరిణామాలతో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీ బాట పట్టారు. కవితకు సంబంధించి బెయిల్ పిటిషన్ రేపు సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కవితకు బెయిల్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటటువంటి ఊహాగానాలు వ్యాప్తి చెందుతున్నాయి. సో బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా ఢిల్లీకి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈరోజు కీలకమైనటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా న్యాయవాదులతో కూడా చర్చించబోతున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ రేపు ఉన్న నేపథ్యంలో చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కవితకు రేపు బెయిల్ వస్తుందా రాదా? ఎందుకంటే గతంలో ఊగిసలాట్ల మధ్య మనం గడిచిన నెల రోజులుగా చూస్తున్నాం. ఆమెకు బెయిల్ ఈ వారంలో రాబోతోంది అని చెప్తున్నారు. అంతలోపే బెయిల్ నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి మనం జడ్జి చూస్తున్నాం. అయితే రేపు 27వ తేదీ నాడు ఖచ్చితంగా ఆమెకు బెయిల్ రాబోతుంది అన్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమెకు వస్తుందని కూడా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా కరాఖండిగా చెప్తున్నారు. దీనికల పలు గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు గైనిక్ సంబంధమైనటువంటి సమస్యలు కావచ్చు, చర్మ సమస్యలు, అదేవిధంగా వివిధ రకాల ఒత్తిడి, బీపీ ఫ్లక్చుయేషన్స్, 11 కిలోల బరువు తగ్గడం, ఇట్లాంటి చాలా అంశాలు కూడా వైద్యులు ఇచ్చినటువంటి రిపోర్ట్లను బేస్ చేసుకొని ఇప్పటికే కోర్టు కూడా సమర్పించారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి లీగల్ టీం ఇప్పటికే ఆమె దాదాపు 5 నెలల టైం అయింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ లో సిసోడియాతో పాటు కేజ్రీవాల్ కూడా ఆనాడు అరెస్ట్ అయినటువంటి ఉదంతం. అయితే సిసోడియా ఈ మధ్య కాలంలో బయటకు వచ్చారు దాదాపు 15 నెలల తర్వాత. బట్ కవిత ఇలాంటి నేరం చేయకపోయినా కూడా ఆమెకు బెయిల్ ఇవ్వకుండా ఎందుకు నిరాకరిస్తున్నారన్న అంశం మీద బీఆర్ఎస్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ ఇప్పటికే కోర్టుని పలుసార్లు ఆశ్రయించినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. అయితే రీసెంట్ గా కేటీఆర్ కూడా చిట్చాట్లో కూడా మాట్లాడారు. తన సోదరి ఎలాంటి అంటే నిరపరాధి అయినప్పటికీ కూడా ఎందుకు ఈ రకంగా ఒక నేరస్తు తరహాలో ఆమెను ఎందుకు శిక్షిస్తున్నారంటూ కూడా ఆమె ఉద్దేశించి ఆవేదన వ్యక్తపరిచినటువంటి సందర్భం చూసాం. ఎందుకంటే తిహార్ జైలు చాలా పెద్దది, అందులో చాలా పురాతనమైనటువంటి జైలు, అక్కడ సరైనటువంటి ఫెసిలిటీస్ లేవు. అదేవిధంగా అక్కడ లైట్స్ విపరీతంగా వేసి ఉంటున్నారు. ఎందుకంటే రాత్రి వేళలో పడుకోవాలంటే ఖచ్చితంగా లైట్స్ బంద్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక కఠినమైనటువంటి నేరస్తుల జైల్లో వస్తూ అక్కడ మొత్తం 24/7 లైట్లు వేయడం వల్ల నిద్రకు భంగం కలుగుతోంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్నారు. అదే సమయంలో అక్కడ శానిటైజేషన్ కావచ్చు, లేదంటే హైజీనిక్ కండిషన్స్ లో వాష్రూమ్స్ కానీ, లేదంటే మిగతా అన్ని రూమ్స్ అన్ని కూడా అది సరిగ్గా లేవు. అందుకే సరిగ్గా తినడం లేదని కూడా కవిత ఉద్దేశించి చెప్పడం జరిగింది. కనుక తీవ్ర అనారోగ్యాల నిమిత్తం ఆమెకు బెయిల్ అవసరం ఉంది అని కూడా ఇప్పటికే అడ్వకేట్స్ దృష్టికి కేటీఆర్ గానీ హరీష్ రావు కూడా చెప్పారు. మొన్న రీసెంట్ గా హరీష్ రావు కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళి ఆమెను పరామర్శించడం జరిగింది. జైల్లో కూడా ఆమెను పరామర్శించి ఓదార్చడం జరిగింది. అస్వస్థకు గురైనటువంటి ఆమె పరిస్థితిని తెలుసుకొని ఇప్పటికే కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కూడా చెప్పినటువంటి సందర్భాన్ని మనం చూసాం. లాస్ట్ 4-5 రోజుల క్రితం ఆయన వెళ్ళినటువంటి సందర్భం. బట్ ఈ రోజు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు కాసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు. వాళ్ళిద్దరితో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు సీనియర్ లీడర్లు కూడా, కార్పొరేషన్ చైర్మన్, ఇట్లా చాలా మంది కూడా ఢిల్లీకి ఇప్పటికే చేరుకున్నారు. రేపు సుప్రీంకోర్టులో అంటే నరేందర్, కవిత కోసం బీఆర్ఎస్ లో ఉన్నటువంటి కీలక నేతలంతా ఢిల్లీ బాట పట్టడం పట్ల ఇతర పార్టీలు కొంత విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీతో దోస్తీకే వీరంతా కూడా ప్రయత్నిస్తున్నారు. బీజేపీతో కొంత లోపాయికార ఒప్పందం కూడా ఆల్రెడీ జరిగిపోయిందని రేవంత్ చేసినటువంటి కామెంట్స్ కూడా మనం విన్నాం. ఇఫ్ ఇన్ కేస్ కవితకు బెయిల్ వచ్చినా కూడా ఇదే ఫార్మాట్ ఇంకా కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే మీరు అన్న దాంట్లో వాస్తవం లేదు. ఎందుకంటే మొన్న రేవంత్ రెడ్డి కూడా అదే వ్యాఖ్యలు చేశాడు. అంతకంటే ముందు కూడా పలువురు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అపోజిషన్ లీడర్ కూడా వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కవితకు బెయిల్ రాబోతోంది, ఖచ్చితంగా కూడా బీజేపీకి లోపాయికరంగా
కేసీఆర్ గాని కేటీఆర్ కూడా ఆల్రెడీ మోకాలడ్డారు. ఇప్పటికే సీక్రెట్ గా ఢిల్లీలో హైకమాండ్ పెద్దల్ని కలిసి వచ్చారు. అందుకనే ఆమెకు బెయిల్ రాబోతోందన్న విషయాన్ని కాంగ్రెస్ సంబంధించినటువంటి బీసీసీ అధ్యక్షుడు గాని సీఎం కూడా నేరుగా పబ్లిక్ లోనే మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. రేపు అనుకోకుండా రేపు బెయిల్ వస్తే కూడా ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగానే బెయిల్ వచ్చిందని చెప్పే అవకాశం కూడా లేకపోలేదు. అదే సమయంలో బీజేపీ వాళ్ళు మాత్రం కాస్త న్యూట్రల్ గా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళు ఆచితూచి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళు మాత్రం చాలా క్లియర్ కట్ గా లోపాయికారిగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే రుజువు అయింది. అందుకనే గుండు సున్నా తెచ్చుకుంది ఆ పార్టీ. బట్ అందుకనే ఎక్కడ కూడా బీజేపీని ఎక్కడ కూడా విమర్శించట్లేదు అసెంబ్లీ ఎన్నికల తర్వాత. ఎందుకంటే తాకట్టు పెట్టింది పార్టీని. తన చెల్లెలి కోసం, కేసీఆర్ కూతురు కోసం ఏకంగా పార్టీని అక్కడ వాళ్ళ దగ్గర పెట్టింది అన్న విషయం కూడా చెప్తున్నా. అంతేకాకుండా ఏకంగా పార్టీని విలీనం చేస్తారు అన్నటువంటి విషయం కూడా పెద్ద ఎత్తున విమర్శ వచ్చాయి. ఎందుకంటే ఇప్పటికే కేటీఆర్ గాని హరీష్ రావు వీళ్ళందరూ కూడా చాలా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మేము వచ్చే 20 ఏళ్లకు తగ్గట్టుగా పార్టీని బలోపేతం చేస్తున్నాము, ఎవరికి ఏ పార్టీలో ఎక్కడ కూడా కలిపే ఉద్దేశం మాకు లేదని కూడా బీఆర్ఎస్ చెప్తున్నారు. కానీ కవిత బెయిల్ విషయంలోనే ఎక్కడో రాజీ పడ్డారు అనే విమర్శలు మాత్రం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. ఏదైనప్పుడు కూడా మనం చూడాలి, రేపు ఢిల్లీకి కేటీఆర్ హరీష్ రావు వెళ్తున్న నేపథ్యం, ఇప్పటికే విలీన నేపథ్యంలో దీని మీద సర్వత్రా కూడా ఒక చర్చ జరుగుతుంది. ఎమ్మెల్సీ కవితకు అలాగే ఈ రాజకీయ ఆరోపణలు, రాజకీయ పార్టీల ఆరోపణలు పక్కన పెడితే కవితకు బెయిల్ వస్తే బీఆర్ఎస్ లకి వచ్చేటటువంటి ఉత్సాహం ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు నరేందర్? అటు కేసీఆర్ కూడా కుమార్తె జైల్లో ఉండడం పట్ల కొంత ఇబ్బందికరంగా ఉన్నారు, కొంత దిగ్భ్రాంతికి లోనయ్యారు, ఆయన బయటకు తేరుకోలేకపోతున్నారు అనేటటువంటి వార్తలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ క్యాడర్ లో కూడా కొంత జోష్ వచ్చే అవకాశం ఉందా? చూడాలి ఆ విషయం. బట్ ఏంటంటే మార్చి 15న ఆమెను తన ఇంటి దగ్గర బంజారాహిల్స్ లోని తన నివాసంలో ఈడీ అధికారులు వచ్చి మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత ఆమెను అక్కడి నుంచి అక్కడికే దాదాపు 3 గంటలు విచారణ నిమిత్తం ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత జైల్లో తరలించినటువంటి దృశ్యాన్ని మనం చూసాం. దాదాపు 150 రోజులు కావస్తోంది. బట్ ఇంతవరకు కూడా బెయిల్ రావట్లేదు. దాంతో కేసీఆర్ కూడా కొంత మదన పడుతున్నారు. తన ఏకైక కూతురు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆమెని బయటికి తెప్పించుకురాలేకపోతున్నాను అనేటువంటి ఒక ఆందోళన కేసీఆర్ లో కనిపిస్తుంది. కేటీఆర్ హరీష్ రావు కూడా ఇదే విషయం మీద కూడా చాలా సార్లు మదన పడ్డారు. బట్ ఏదైనా కూడా లీగల్ ఖరీదైనటువంటి అడ్వకేట్లను ఢిల్లీలో మాట్లాడారు. ఖచ్చితంగా ఎలాగైనా బెయిల్ రావాలి అన్నటువంటి ఉద్దేశంతో అన్ని రకాల ఎక్స్పర్ట్స్ నిపుణులు కూడా పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏదైనా కూడా మనం చూడాలి, రేపు ఆమెకున్నటువంటి గ్రౌండ్స్ నిమిత్తం గైనిక్ సమస్యలు కావచ్చు, పిల్లలకు దాదాపు దూరంగా 5 నెలలు వచ్చినట్టు నేపథ్యం, అటు విద్యాభ్యాసం కావచ్చు, లేదంటే వాళ్ళ పోషణకు సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు, ఎట్లాగూ తండ్రితో పోల్చుకుంటే తల్లితో ఉన్నటువంటి అటాచ్మెంట్స్ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో కాలేజీకి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయని కూడా ఒకసారి గ్రౌండ్స్ లో చెప్పడం జరిగింది. తన చిన్న కుమారుడు స్కూల్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా నేను ఉంటేనే చదవడం అన్నటువంటి విషయాన్ని కూడా అడ్వకేట్ ద్వారా తెప్పించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇట్లా ఒకసారి లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయాలి, స్టార్ క్యాంపెయినర్ గా కవిత ఉంటుందని కూడా అడ్వకేట్ చెప్పారు. ఇవన్నీ కూడా జడ్జి తోసిపుచ్చారు. ఖచ్చితంగా కూడా ఆమె బయటకు వస్తే ఖచ్చితంగా కూడా దీని మీద కొంచెం మార్పులు జరిగే అవకాశం ఉంటుందని కూడా చెప్పిన నేపథ్యంలో ఆమెకు బెయిల్ ఇవ్వకుండా వచ్చినటువంటి ఉదంతాన్ని మనం చూసాం. చివరిగా నరేందర్, కవితను అప్రూవర్ గా మార్చాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తుంది. ఈ రకమైనటువంటి ప్రతిపాదన కూడా పెట్టింది అనేటటువంటి వార్తలు ఉన్నాయి. అయితే బీఆర్ఎస్ రిజెక్ట్ చేసింది అనేటటువంటి ఊహాగానాలు కూడా బయట ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతవరకు కవిత అప్రూవర్ గా మారే అవకాశం ఉందనుకోవాలి, ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయనుకోవాలి ఈ కేసుకు సంబంధించి? చూడాలి. ఈ విషయం మీద అయితే ఎక్కడ కూడా అప్రూవల్ గా మారే అవకాశం ఉండే అవకాశం లేదు. బట్ బీజేపీ కానీ మిగతా పార్టీలు కానీ అంటున్నట్టుగా కావచ్చు, లేదంటే పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు, ఇవన్నీ మనం దగ్గర నుంచి చూస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆమెకున్నటువంటి గ్రౌండ్స్ నిమిత్తమే షరతులతో కూడినటువంటి బెయిల్ కవితకు వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే న్యాయ నిపుణులు చెప్తున్నారు. చూడాలి. ఎందుకంటే గైనిక్ సమస్యలతో ఇబ్బంది పడడం, మిడిల్ ఏజ్ లో ఉంది కాబట్టి ఈ ఏజ్ లో వచ్చేటువంటి సమస్యలు కూడా చాలా రకాల లేడీస్ లో ఉంటాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఎక్స్పర్ట్ చెప్తున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి టీం కూడా అదే విషయాన్ని చాలా సార్లు అడ్వకేట్ దగ్గర వినిపిస్తున్నట్టు దృష్ట్యా ఖచ్చితంగా జడ్జి ఈ విషయంలో మానవతా దృక్పథంతో ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.